ఈ కార్లో కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్ ఏంటంటే ఈ సన్ బ్లైండ్ ఒకటి. సో మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఇంకా ఇప్పుడు అసలు వెనకాల సీట్లో కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. స్పేస్ విషయానికి వస్తే చాలా స్పేషియస్గా ఉంది. బ్యాక్ క్యాబిన్ కూడా మనం 6 ఫీట్ పర్సన్ కూడా అయితే ఈజీగా కూర్చోవచ్చు అండ్ లాంగ్ జర్నీ కంఫర్టబుల్గా చేయొచ్చు. సో మనకు మధ్యలో ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. అందులో కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెనకాల ఉన్న వాళ్ళకి సెపరేట్ హెడ్ రెస్ట్ అన్నది ఉన్నది. సో ఇవి మన ప్రీమియం కార్స్లో అయితేనే చూస్తాం మనం. సో ఇక్కడ చూస్తే మనకి ఈ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెనకాల ఉన్న వాళ్ళకి సెపరేట్ ఏసీ వెంట్స్ మరియు 2 C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎటువంటి టెన్షన్ లేదు. సో ఫ్యామిలీతో ట్రావెల్ చేసే వాళ్ళకి వెన్యూ రేర్ సీట్ అయితే ఇప్పుడు ఎక్కువ కంఫర్టబుల్ అండ్ స్పేషియస్గా ఉంది. సో నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'11". సో నాకే ఇంత స్పేషియస్గా ఉంది. సో ఫ్రంట్ డ్రైవర్ సీట్ కూడా నా హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేశారు. సో మనం ఇక్కడ చూస్తే మనకి సన్ రూఫ్ అన్నది ఉంది. సో ఈ ఆటోమేటిక్ స్విచెస్ ద్వారా ఇదైతే సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ అయితే జరుగుతుంది. సో